అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో దుండగులు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. శనివారం సాయంత్రం జరిగినటువంటి కాల్పుల ఘటన మరోసారి వైట్ హౌస్ యొక్క భద్రత మీద తీవ్రమైనటువంటి అనుమానాలని, సందేహాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో జరిగినటువంటి కాల్పుల ఘటన ఇంకా మర్చిపోలేదు. దుండగుడు నేరుగా సెక్యూరిటీ చెక్ పాయింట్ దాకా వచ్చేసి అక్కడ కాల్పులు జరపడం, ఆ తర్వాత అందరూ కూడా దాక్కోవడం, కొంతమంది పారిపోవడం అక్కడి నుంచి, ఇవన్నీ కూడా జరిగినాయి. ట్రంప్ని సురక్షితంగా అక్కడి నుంచి పక్కకి తప్పించినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. సో ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ వైట్ హౌస్ సమీపంలోనే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ బ్రీచ్ జరగడం అనేది అనేక అనుమానాలని, సందేహాలని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎఫ్బిఐ కానీ లేదా ట్రంప్ సెక్యూరిటీ కానీ అసలు ఎంత బాగా పనిచేస్తోంది అనే దాని మీద సందేహాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. అంటే సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో, అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి ఘటనలో దుండగుడు 21 సంవత్సరాల వ్యక్తి, అతను మేరీల్యాండ్ లో నివాసం ఉంటున్నాడని ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అతని గతంలో కూడా చాలా సార్లు ట్రంప్ సమావేశాలకి, మీటింగ్స్ కి అటెండ్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇది ఇంకా చాలా సస్పిషియస్ గా దీన్ని భావించాలి. అయితే అతని మానసిక స్థితి ఎలా ఉంది అనే దాని మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సెక్యూరిటీ బ్రీచ్ కాదు ఇది అని చెప్పుకోవడం కోసం అవతల వ్యక్తి యొక్క మానసిక స్థితి బాగాలేదు అని చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా మనం విశ్వసించలేం కరెక్ట్ గా జరిగిందని. కానీ దాదాపు 20 నుంచి 30 షాట్స్ దాదాపు అతను ప్లే చేశాడు అని చెప్పి తెలుస్తుంది. అయితే సంచిలో పెట్టుకున్నటువంటి వెపన్ ని తీసి ఒకసారి అతను కాల్పులు జరిపాడు. రివాల్వర్ లో అంతకు మించినటువంటి రౌండ్స్ ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా ఎన్ని రౌండ్స్ షూట్ చేశాడు, ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటున్నాడు రివాల్వర్, వాటికి సంబంధించినటువంటి సమాచారాలన్నీ కూడా ఏమీ లేవు. అయితే వైట్ హౌస్ కవరేజ్ వెళ్ళినటువంటి రిపోర్ట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక లాంచ్ లో వాడంతా కూడా ఉన్నారు. ఈ కాల్పుల శబ్దం వాడు దాదాపు 20 నుంచి 30 షాట్స్ నిర్మించినాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా కాల్పులు ప్రారంభంగానే లోపల ఉన్నటువంటి గదిలోకి పంపించేసి వాళ్ళందరినీ కూడా బయట లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే భారీగానే కాల్పుల ఘటన జరిగింది. ఆ ఎదురు కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనితో పాటు ఒక సామాన్యుడైనటువంటి ఇంకో వ్యక్తి కూడా గాయపడ్డాడు. అయితే అతను ఇతనితో పాటు వచ్చాడా, సివిలియనా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పైగా దుడ్డగుడి కాల్పుల్లో అతను గాయపడ్డా, ఎఫ్బిఐ కాల్పులో గాయపడ్డాడు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇద్దరిని కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ఎవరైతే కాల్పులు జరిపారో ప్రధానంగా ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరణించినట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన చాలా తీవ్రమైనటువంటి సంచలనం రేపుతోంది. ట్రంప్ సెక్యూరిటీ మీద, ట్రంప్ యొక్క వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. గీతిక. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.